హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది టీఎస్పీఎస్సీ మైండ్ మ్యాపింగ్ లెక్చర్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇండియన్ పాలిటీ అంటే భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి కంప్లీట్ ఈ బుక్ అండి. సో దీనికి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఈ లెక్చర్స్లో మనం అబ్జర్వ్ చేద్దాం. అంటే ఒక సిరీస్లో చేస్తాను. ఫస్ట్ యూనిట్కి సంబంధించినటువంటి టోటల్ వీడియోస్ అన్నీ కూడా ఇక్కడ నుంచి వన్ బై వన్ చేయడం జరుగుతుంది. మనం డైరెక్ట్గా ఫస్ట్ యూనిట్లో అసలు ఏ టాపిక్స్ ఉన్నాయో అబ్జర్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించినటువంటిది ఫస్ట్ అంటే మొదటి రెండు మూడవ దశలు అనేది మనం అబ్జర్వ్ చేసాము. ఇది వచ్చేటప్పటికి ఏంటంటే నాలుగో దశ. సో ఇక్కడ నాలుగో దశ వచ్చేటప్పటికి 1909 నుండి 1935 సో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటిది మనకి నాలుగో దశ. సో ఈ నాలుగో దశ కాలంలో మనకి మొత్తం 2 రకాలైనటువంటి చట్టాలు ప్రవేశపెడతాయి. సో అవేంటంటే మనకి ఫస్ట్ వన్ 1909 కాలంలో వచ్చినటువంటిది మార్లే మింటో సంస్కరణలు అంటారు. నెక్స్ట్ వన్ 1919. ఇది మాంటైన్ మరియు చేమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటారు. ఈ 2 చట్టాల పరిధి అనేది మనకి 4వ దశగా ప్రస్తావించడం జరుగుతుంది. మనం చార్ట్లోకి వెళ్దాం. డైరెక్ట్గా మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ మనం చూడండి, ఇక్కడ మార్లే మరియు మింటో సంస్కరణలు. చాలా బుక్స్లో మీరు చూసే ఉంటారు మింటో మార్లే సంస్కరణలు అని. యాక్చువల్ ప్రొనౌన్సియేషన్ ఏంటంటే మార్లే మింటో సంస్కరణలు 1919 చట్టం. యాక్చువల్గా ఎందుకు ఇలా పిలుస్తున్నారు అనే దానికి రీజన్ ఇక్కడ చూడండి. సంస్కరణలను రూపకల్పన చేసిన వారు ఎవరెవరంటే ఇక్కడ మార్లే మరియు మింటో. భారత ఇక్కడ రాజ్యాంగ కాదు, రాజ్య కార్యదర్శి ఆ టైంలో ఎవరంటే మనకి మార్లే ఉన్నారు. గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మింటో. మనకి అధికార పరిధి ప్రకారం అత్యున్నత స్థాయిలో ఉండేటువంటి అధికారి పేరును ముందు చెప్పాలి, తన క్రింది స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని తర్వాత చెప్పాలి. ఆ ప్రకారం చూస్తే మార్లే పేరు మనకి ముందు రావాలి, ఇతని తర్వాత మనకి మింటో పేరు అనేది తర్వాత రావాలి. దాని ప్రకారం ఇక్కడ మార్లే మింటో సంస్కరణలను ప్రొనౌన్స్ చేయడం జరుగుతుంది. మింటో మార్లే అది ఏంటంటే జస్ట్ బుక్స్లో కనిపిస్తుంది, మీరు అది ఫాలో అయితే ఫాలో అవ్వచ్చు. బట్ యాక్చువల్గా ఏంటంటే మార్లే మింటో సంస్కరణలను మాత్రమే మనం తెలుసుకోవాలి. దీని స్పెషల్ ఏంటంటే కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభలో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను పెంచడం జరిగింది. కేంద్ర మరియు రాష్ట్ర శాసనసభలో సభ్యుల సంఖ్యను ఇక్కడ పెంచారు. ఈ పెంపు అనేది మనకి ఎలా ఉందనేది ఇక్కడ కింద ఇచ్చాను చూడండి. ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను 16 నుండి 60కి పెంచారు. ఒకేసారిగా 16 సభ్యుల నుంచి 60 సభ్యులకు పెంచడం జరిగింది. రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను 50కి పెంచడం జరిగింది. రాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్లో సభ్యుల సంఖ్యను ఇక్కడ 50కి పెంచడం జరిగింది. దీనిపైన మనకి బిట్ ఎలా వస్తుందంటే లెజిస్లేటివ్లో కౌన్సిల్ సంఖ్యను సభ్యుల సంఖ్యను 60కి పెంచినటువంటి చట్టం ఏది, లేదా ఏ సంస్కరణల ద్వారా వాటిని పెంచడం జరిగింది అని అడుగుతూ ఉంటారు. మనకి ఏంటంటే ఇక్కడ మనకి 1909. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ రాష్ట్రాల్లో 50కి పెంచారని చెప్పాం కదా. 50కి పెంచబడినటువంటి ప్రావిన్సీలు లేదా రాష్ట్రాలు ఇవి మద్రాస్, బెంగాల్, ముంబై ఈ ప్రెసిడెన్సీలలో మరియు ఒరిస్సా, బీహార్లలో మనకి ఏమైందంటే 50 మంది సభ్యులతో ఉన్నటువంటి లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కింద చూడండి, పంజాబ్, అస్సాం మరియు బర్మాలలో సభ్యుల సంఖ్యను 30కి మాత్రమే పెంచారు. ఇక్కడ బర్మా ఎందుకు ఉందని మీకు డౌట్ రావచ్చు. 1935 కంటే ముందు బర్మా అనేది భారత భూభాగంలో ఒక పార్ట్. అది బ్రిటిష్ అండర్లో బ్రిటిష్ పరిపాలిస్తున్నటువంటి ఒక ప్రాంతం అది. అందుకు మనం ఇక్కడ చెప్పుకోవాలి దానికోసం. నెక్స్ట్ వన్, ఇక్కడ గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే కార్యనిర్వాహక మండలిలో మొట్టమొదటిసారిగా ఒక భారతీయుడికి ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. భారతీయుడికి ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. దీని ప్రకారం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యునిగా నియమించబడినటువంటి మొదటి భారతీయుడు ఇక్కడ ఎవరంటే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా. ఎస్పి సిన్హా అంటారు. సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఏంటంటే ఎస్పి సిన్హా. ఇతను మొట్టమొదటిగా గవర్నర్ జనరల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో సభ్యునిగా నియమించబడినటువంటి వ్యక్తి. నెక్స్ట్, ఈ చట్టం గురించి మనం ఏదైనా చెప్పుకోవాలని ఉంటే ఆ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటే ఇదే. మత ప్రాతిపదికన నియోజకవర్గాలకు ప్రత్యేకమైనటువంటి ప్రాతినిధ్యం కల్పించినటువంటి చట్టం 1919 చట్టం. అంటే మత ప్రాతిపదికన అంతవరకు మన ఏ చట్టాల్లో కూడా మత ప్రాతిపదికన అనే ప్రస్తావన రాదు. కేవలం మత ప్రాతిపదికన ప్రాతినిధ్యం, నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం కల్పించడం అనేది మనకి 1919 చట్టం నుంచే మనకి మొదలవుతుంది. అంటే ఇక్కడ ఏముంటుందంటే ముస్లిం సభ్యులను ఆ ముస్లింలే ఎన్నుకునే విధంగా చట్టాన్ని ఇక్కడ తయారు చేశారు. అంటే ఇక్కడ ఏంటంటే
ముస్లిం ప్రయోజనాలను ముస్లింలు మాత్రమే రక్షించుకోవాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టబడింది. సో దీనికి గల ప్రధాన కారణం ఏంటంటే 1906లో ముస్లిం లీగ్ స్థాపన. అంటే ముస్లిం లీగ్ స్థాపించబడిన తర్వాత ప్రవేశపెట్టబడినటువంటి ఈ చట్టంలో ఈ ముస్లిం ఉన్నటువంటి ఈ వర్గాన్ని సాటిస్ఫై చేయడానికి వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి అంశం మత ప్రాతిపదికన నియోజకవర్గాలు. సో నెక్స్ట్ దీనికోసం నెహ్రూ ఒక సపరేట్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఏంటంటే ఈ మత ప్రాతిపదిక నియోజకవర్గాలు అనేది భారత విభజనకు కారణం. దీనిపైన మనకి క్వశ్చన్ ఎలా రావచ్చంటే మత ప్రాతిపదికన భారత విభజనకు కారణమైనటువంటి చట్టం ఏది? సో ఏ చట్టం అంటే మనకి 1919 చట్టం. దీంట్లోనే మనకి మత ప్రాతిపదిక నియోజకవర్గాలు అనేది మెన్షన్ చేయకపోతే మనకి స్వాతంత్రం తర్వాత ప్రత్యేకమైనటువంటి పాకిస్తాన్ అనే అంశం మనకి రాదు. సో వాళ్ళు ప్రవేశపెట్టడానికి అంటే మత ప్రాతిపదికను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం ఏదంటే ముస్లిం లీగు. పాకిస్తాన్ విభజనకు ప్రధాన కారణం ఏదంటే 1919 చట్టం. దీన్ని ఇక్కడ విభజనకు కారణం అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే ఇక్కడ నెహ్రూ చెప్పారండి. కారణం ఏంటంటే ఇక్కడ మత ప్రాతిపదిక నియోజకవర్గాలు ఏర్పాటు చేస్తూ హిందూ మరియు ముస్లింల మధ్య దూరాన్ని పెంచుతూ వాళ్ళ మధ్య ఉన్నటువంటి సఖ్యతను దెబ్బతీసినటువంటి ఈ చట్టం 1919 చట్టం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ మత నియోజకవర్గాల పితామహుడు. సో మత నియోజకవర్గాల పితామహుడు అని ఎవరిని అంటారంటే ఇక్కడ లార్డ్ మింటో. అప్పుడు గవర్నర్ జనరల్ అయినటువంటి లార్డ్ మింటోని ఇక్కడ మత నియోజకవర్గాల పితామహుడు అంటారు. ఎందుకంటే ఈ చట్టాన్ని ప్రవేశపెట్టడంలోను, ఈ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రవేశపెట్టడంలోను, దాన్ని అమలు జరపడంలోను ఇతను ముఖ్యుడు, లార్డ్ మింటో. సో నెక్స్ట్ ఇక్కడ శాసనసభలో సైనిక, దౌత్య, మత సంబంధ విషయాలు మినహా మిగిలిన అన్ని అంశాలపై ప్రశ్నలు అడిగే అవకాశం, తీర్మానాలు ప్రవేశపెట్టే అవకాశాన్ని ఇక్కడ కల్పించారు. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో మనకి ఈ ప్రత్యేకమైనటువంటి అంశాలపైన తప్ప మిగిలిన ఏ అంశాలపైన అయినా సరే తీర్మానాలు లేదా ప్రశ్నలు అడిగే అవకాశాన్ని ఇక్కడ 1909 చట్టం ద్వారా ప్రవేశపెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే బడ్జెట్పై కూడా తీర్మానాలను మరియు ప్రశ్నలను అడిగే అవకాశం కల్పించారు. 1919 చట్టం ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి అంశం ఇది మనకి. సో బట్ ఏంటంటే జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. బట్ ఈ మత ప్రాతిపదిక అనే అంశం మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ప్రశ్నలు, తీర్మానాలు భారతీయులకు అడిగే అవకాశాన్ని ఇక్కడ 1909 చట్టం అనేది ఇక్కడ తెలియజేయడం జరిగింది. సో నెక్స్ట్ వన్ ఇక్కడ శాసనసభలో పోటీ చేయడానికి అభ్యర్థులకు అర్హతలను ఈ చట్టం ద్వారా తెలియజేశారు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మరి శాసనసభలో పోటీ చేయడానికి భారతీయులకు అవకాశం కల్పిస్తే ఆ కల్పించబడినటువంటి భారతీయులకు ఎటువంటి అర్హతలు ఉండాలి అని తెలియజేసినటువంటి చట్టం ఏదంటే ఇక్కడ మనకి 1909 చట్టం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మార్లే మరియు మింటో సంస్కరణలు 1909లో ప్రవేశపెట్టబడినటువంటి చట్టం ప్రకారం ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి అంశాలు.